నమస్తే, వెల్కమ్ టు ఏవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. భారతీయులకు వీసా రహిత ప్రవేశాన్ని కల్పించిన శ్రీలంక. భారత్తో సహా 35 దేశాల వారికి వీసా ఫ్రీ ఎంట్రీ. అక్టోబర్ 1 నుండి ఈ నిర్ణయం అమలులోకి. టెక్సాస్ లో 90 అడుగుల హనుమాన్ విగ్రహం. అగ్రరాజ్యంలోనే 3వ అతిపెద్ద హనుమంతుడి కాంస్య విగ్రహం. జాతీయ అంతరిక్ష దినోత్సవం గ్రీటింగ్స్ చెప్పిన ప్రధాని మోదీ. ఏపీలో న్యాయం ధర్మం కనిపించడం లేదు. చంద్రబాబు సర్కార్పై వైఎస్ జగన్ ధ్వజం. ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పెద్దలతో భేటీ. ఆ అంశాలపై క్లారిటీ వచ్చేనా? ఇంగ్లాండ్ సిరీస్ తో వేట మొదలు. 2025-27 WTC సైకిల్లో భారత్ పోరు. లాభాల్లో ముగిసిన భారత స్టాక్ మార్కెట్లు. ఒక రోజుకో ఏకంగా 15% లాభాన్ని అందించే అవకాశం ఉన్న 6 స్టాక్స్. భారతీయులకు పొరుగు దేశం శ్రీలంక తీపి కబురు చెప్పింది. భారత పౌరులకు 6 నెలల పాటు వీసా రహిత ప్రవేశాన్ని కల్పించింది. భారత్ సహా 35 దేశాల వారికి సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఆ దేశ మంత్రి మండలి తాజాగా నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 1 నుండి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది. ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పర్యాటక మంత్రిత్వ శాఖ సలహాదారులు హరిన్ ఫెర్నాండో తెలిపారు. భారత్తో పాటు చైనా, జర్మనీ, ఆస్ట్రేలియా, సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్, జపాన్, ఫ్రాన్స్, కెనడా తదితర దేశాలు వీసా ఫ్రీ జాబితాలో ఉన్నాయి. కాగా శ్రీలంకలో ఆన్ అరైవల్ వీసాల కోసం పెరిగిన ఛార్జీలను ఒక విదేశీ కంపెనీ నిర్వహిస్తుందనే వివాదం నేపథ్యంలో అక్కడి సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే భారత్, చైనా, రష్యా, మలేషియా, జపాన్, ఇండోనేషియా, థాయిలాండ్ నుండి వచ్చే ప్రయాణికులకు ఉచిత వీసాలు అందించే పైలట్ ప్రాజెక్టును గతేడాది అక్టోబర్లో శ్రీలంక తీసుకువచ్చింది. ఈ ప్రాజెక్టు గడువు మార్చి 2024లో ముగిసింది. ఇప్పుడు మరిన్ని దేశాలను చేర్చి ఈ పైలట్ ప్రాజెక్టును విస్తరించింది. ఇక పైలట్ ప్రాజెక్టులోని ప్రయాణికులు శ్రీలంకకు రాగానే డ్యూయల్ ఎంట్రీ స్టేటస్ ఇస్తారు. ఫ్రీ వీసా ద్వారా శ్రీలంకలో 30 రోజుల వరకు బసకు అవకాశం ఉంటుంది. కాగా శ్రీలంకకు ఇండియానే టాప్ ఇన్బౌండ్ టూరిజం మార్కెట్. గతేడాది అక్టోబర్లో ఆ దేశానికి వెళ్లిన భారతీయ పర్యాటకుల సంఖ్య 28,000 కంటే ఎక్కువ. ఇది ఆ దేశ పర్యాటకుల సంఖ్యలో 26%. ఇలా భారత్ అగ్రస్థానాన్ని ఆక్రమించింది. అలాగే రష్యా 10,000 మంది పర్యాటకులతో 2వ స్థానంలో నిలిచింది. భారత శ్రీలంక స్నేహపూర్వక సంబంధం మా విదేశాంగ విధానంలో చాలా ముఖ్యమైంది అని శ్రీలంక విదేశాంగ మంత్రి అలీ సబ్రీ అన్నారు. శ్రీలంక పర్యాటక రంగానికి ప్రధాన వనరు ఇండియానే అని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఒక్క సెప్టెంబర్లోనే 30,000 మంది భారతీయులు వచ్చారని చెప్పారు. శ్రీలంక ఎంపీవి రాధాకృష్ణన్ కూడా శ్రీలంక పర్యాటకానికి భారతీయులే కీలకమని అన్నారు. శ్రీలంకకు వచ్చే సందర్శకులలో 60% భారతదేశం నుండి వస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా పర్యాటక రంగంలో ఇరు దేశాలు కలిసి పనిచేయాల్సిన అవసరాన్ని ఆయన గుర్తు చేశారు.
అమెరికాలోని టెక్సాస్లో 90 అడుగుల ఎత్తైన హనుమంతుడి కాంస్య విగ్రహం ఏర్పాటైంది. ఇది అగ్రరాజ్యంలోనే 3వ అతిపెద్దది. దీనికి స్టాచ్యూ ఆఫ్ యూనియన్ ఐక్యత విగ్రహం అని పేరు పెట్టారు. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన విగ్రహాల్లో ఒకటైన ఇది భారతదేశం వెలుపల ఉన్న అత్యంత ఎత్తైన ఆంజనేయుడి విగ్రహంగాను రికార్డులకెక్కింది. టెక్సాస్లోనే అత్యంత ఎత్తైన విగ్రహంగా మరో రికార్డు కూడా సొంతం చేసుకుంది. షుగర్ ల్యాండ్లోనే శ్రీ అష్టలక్ష్మి ఆలయంలో చిన్నజీయర్ స్వామి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇందులో భాగంగా ఈ నెల 15 నుండి 18 వరకు ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నిస్వార్థం, భక్తి, ఐక్యతకు గుర్తుగా ఈ విగ్రహాన్ని నిర్వాహకులు అభివర్ణించారు. మనందరం కూడా స్వామికి పుష్పాల సమర్పణ చేద్దాం. ఈ రోజు అద్భుతమైన రోజు, వరాహ జయంతి. వరాహ జయంతి రోజునే ఆంజనేయ స్వామి లోకావిష్కృతమవుతున్నారు. ఈ షుగర్లాండ్ లో వరాహస్వామి ముఖం కూడా హనుమంతునికి ఉన్నట్లుగా పంచముఖ ఆంజనేయ స్వామి రూపాన్ని తెలియజేస్తారు. వందే వానర నారసింహ కగరాట్ క్రోడాశ్వ వక్రాంకితం అని. నిజానికి ఆంజనేయ స్వామి 5 ముఖాలు ఉన్నాయా అంటే ఒక వ్యక్తి అన్ని విషయాల్లో భారత ప్రభుత్వం ఇవాళ తొలి నేషనల్ స్పేస్ డేను సెలబ్రేట్ చేస్తుంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ దేశ ప్రజలకు గ్రీటింగ్స్ తెలిపారు. అంతరిక్ష రంగానికి చెందిన ఎన్నో భవిష్యత్తు నిర్ణయాలను తమ ప్రభుత్వం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. ఇవాళ మొదటి జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అంతరిక్ష రంగానికి చెందిన ఎన్నో భవిష్యత్తు నిర్ణయాలను తమ ప్రభుత్వం తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. ఇక ముందు కూడా మరెన్నో కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆయన తన సోషల్ మీడియా ఎక్స్ అకౌంట్ లో తెలిపారు. గత ఏడాది చంద్రయాన్ 3 మిషన్ కు చెందిన స్పేస్ క్రాఫ్ట్ ను విజయవంతంగా చంద్రుడిపై దిగిన నేపథ్యంలో నేషనల్ స్పేస్ డేను ప్రధాని మోదీ ప్రకటించారు. అంతరిక్ష శాస్త్రవేత్తలు చేస్తున్న ప్రయత్నాలను తన ఎక్స్ అకౌంట్ లో మోదీ కొనియాడారు. स्पेस साइंस सिर्फ रॉकेट साइंस नहीं है, बल्कि ये सबसे बड़ी सोशल साइंस भी है। स्पेस टेक्नोलॉजी से सोसाइटी को सबसे अधिक लाभ होता है। आज हमारी डेली लाइफ में जो भी टेक्नोलॉजी यूज होती है उसमें स्पेस टेक्नोलॉजी का बहुत बड़ा रोल है। कि आने वाले 10 वर्षों में भारत की स्पेस इकोनॉमी 5 गुना बढ़कर $44 बिलियन तक पहुंच जाएगी। स्पेस के क्षेत्र में भारत एक बहुत बड़ा ग्लोबल कॉमर्शियल हब बनने जा रहा है। आने वाले कुछ वर्षों में हम चंद्रमा पर एक बार फिर जाएंगे। इसके बाद शुक्र भी इसरो के लक्ष्यों में से एक है। 2035 तक अंतरिक्ष में भारत का अपना स्पेस स्टेशन होगा। इसी अमृतकाल में भारत का एस्ट्रोनॉट भारत के अपने रॉकेट से चंद्रमा पर भी उतरकर दिखाएगा। విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే భారత విద్యార్థుల మొదటి ఎంపిక అమెరికా. మొత్తం విద్యార్థుల్లో 69% ఈ దేశంలోనే చదవాలని కోరుకుంటున్నారు. ఈ క్రమంలో విద్యార్థులకు తమ దేశంలో కల్పిస్తున్న సౌకర్యాలు, ఇతర వివరాలను అమెరికా పబ్లిక్ డిప్లొమసీ శాఖ మంత్రి సలహాదారులు గ్లోరియా బెర్బేనా ఒక ఆంగ్ల మీడియాకు తెలియజేశారు. అమెరికా వచ్చే భారత విద్యార్థుల సంఖ్య గత ఏడాదిలోనే 30% పెరిగినట్టు ఆమె చెప్పారు. తమ దేశం పట్ల భారత విద్యార్థుల ఆసక్తి, అనురక్తి తమకెంతో ఆనందాన్ని కలిగిస్తుందని అన్నారు. గత ఏడాది తమ దేశానికి వచ్చిన విదేశీ విద్యార్థుల సంఖ్యలో భారతే నెంబర్ 1 అని వెల్లడించారు. అమెరికా రావాలనుకునే విద్యార్థులు కొంతమంది బ్రోకర్లు, కన్సల్టెన్సీల చేతిలో మోసపోకుండా నేరుగా తామే విద్యార్థులతో సంబంధాలు పెట్టుకునేందుకు ఎడ్యుకేషన్ ఫెయిర్లను నిర్వహిస్తున్నామని చెప్పారు. దీనివల్ల వారి సమయం, డబ్బు ఆదా అవుతుందన్నారు. అందులో భాగంగా 125 అమెరికా యూనివర్సిటీల ఆధ్వర్యంలో ఈ ఆదివారం ఢిల్లీలో ఒక ఎడ్యుకేషన్ ఫెయిర్ ను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అమెరికా రావాలనుకునే విద్యార్థులు దీనికి హాజరు కావాలని ఆమె కోరారు. వివిధ యూనివర్సిటీలలో ఉన్న కోర్సులు, దరఖాస్తు విధానం, వీసా నిబంధనలు, అయ్యే ఖర్చంతా,
ప్రవేశార్హత ఇలా తమకు కావాల్సిన వివరాలన్నీ ఇందులో పొందవచ్చునని ఆమె వెల్లడించారు. తమ దేశంలోని 4500 ఉన్నత విద్యా సంస్థలు అద్భుతమైన అక్రిడేటెడ్ డిగ్రీ విద్యను అందిస్తున్నాయని, భారత విద్యార్థులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఒకవైపు అత్యధికంగా భారత విద్యార్థులకే యూకే వీసాలు మంజూరు చేస్తుండగా, మరోపక్క యూకే యూనివర్సిటీలకు దరఖాస్తు చేసే భారతీయ విద్యార్థుల సంఖ్య తగ్గుతూ వస్తోందని, ఇటీవల ఆ దేశంలో విధించిన వలస విధాన ఆంక్షలు, వలసదారులకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు, ఇతర కారణాల వల్ల ఆ దేశం వెళ్లాలనుకుంటున్న భారతీయ విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టిందని గురువారం వెలువడిన గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గత ఏడాది నుంచి ఏడాది జూన్ వరకు ఉన్న డేటాను పోలిస్తే ఉన్నత విద్య కోసం యూకేకు వచ్చే భారతీయ విద్యార్థుల సంఖ్య 23% తగ్గింది. గ్రాడ్యుయేషన్ నిమిత్తం వచ్చే విద్యార్థులకు ప్రోత్సహించేందుకు చదువైన తర్వాత వారు 2 ఏళ్ల పాటు దేశంలోనే ఉండేందుకు అనుమతించే గ్రాడ్యుయేట్ రూట్ వీసాను ఇస్తున్నప్పటికీ విద్యార్థుల సంఖ్య తగ్గడం గమనార్హం. స్టూడెంట్ వీసా ఉన్నవారు తమతో పాటు తమపై ఆధారపడ్డ కుటుంబ సభ్యులను బ్రిటన్కు తెచ్చుకునేందుకు గతంలో అనుమతి ఉండేది. అయితే దానిపై ఆంక్షలు విధిస్తూ గత ఏడాది తెచ్చిన కొత్త నిబంధనలు ఈ తగ్గుదలకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. 2019-2023 కాలంలో యూకేకు వచ్చే విదేశీ విద్యార్థుల సంఖ్య అనూహ్యంగా ఉండేది. వీరిలో ఎక్కువగా భారతీయులు, నైజీరియన్లు ఉండేవారు. అయితే తాజా గణాంకాలు చూస్తే వరుసగా వీరిలో 23%, 46% తగ్గుదల నమోదైంది. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్ పనితీరుపై మండిపడ్డారు. టీడీపీలో ఎవరి స్థాయిలో వాళ్లే రెడ్ బుక్ పేరిట విధ్వంసాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. గురువారం వైసీపీ లీగల్ సెల్ విభాగం సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యాయని, న్యాయం ధర్మం ఎక్కడ కనిపించడం లేదని ఆరోపించారు. బాధితులు పోలీస్ స్టేషన్ కు వెళ్తే ఎదురు కేసులు పెడుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పత్రాలు కాలిపోతే వైసీపీ శ్రేణులే కారణమంటూ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఈ ఘటనలకు టీడీపీ నాయకులే చేసి ఆ నేపాన్ని వైసీపీపై రుద్దుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడిపత్రిలో పోటీ చేసిన పెద్దారెడ్డిని అడుగు పెట్టనీయకుండా టీడీపీ మూకలు దాడులు చేశారని, మురళి అనే కార్యకర్త మీద దాడులు చేసి ఇంటికి తగలబెట్టారని వివరించారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలపై న్యాయవాదుల పాత్ర ఎంతో కీలకమని, బాధితులకు అండగా నిలబడాలని సూచించారు. వైసీపీ పాలనలో న్యాయవాదుల సంక్షేమానికి 100 కోట్ల రూపాయల కార్పస్ ఫండ్ ను ఏర్పాటు చేశామని తెలిపారు. కొత్తగా వృత్తిలోకి వచ్చే న్యాయవాదులకు 3 సంవత్సరాల పాటు ప్రతి 6 నెలలకోసారి 30,000 చొప్పున అందించిన ఘనత వైసీపీదేనని పేర్కొన్నారు. మనం ఆ రోజు పంపించిన మెసేజ్, ముఖ్యమంత్రిగా మనం ఉన్నప్పుడు పంపించిన మెసేజ్, న్యాయం ధర్మం అన్నది అందరికీ ఒకటే, న్యాయం ధర్మం కాపాడడానికి మనమంతా ఉండాలి అని చెప్పి ఆ రోజుల్లో మనం మాట్లాడితే, ఈరోజు మాత్రం ఎలా ఉంది అని అంటే న్యాయం కొందరికి మాత్రమే అన్నట్టుగా తయారు చేశారు ఈరోజు వ్యవస్థను. ఏ స్థాయిలోకి ఈరోజు దిగజారిన లా అండ్ ఆర్డర్ కనిపిస్తూ ఉందనంటే, పై స్థానంలో పైనున్న వాళ్ళు రెడ్ బుక్లు పెట్టుకుంటారు. ఆ రెడ్ బుక్లలో మంచి చేసిన వాళ్ళ పేర్లు ఏదైనా పెట్టుకొని వాళ్ళకు మంచి చేసే కార్యక్రమం జరుగుతుందని అంటే అది కాదు. రెడ్ బుక్లలో ఎవరిని తొక్కాలి, ఎవరిని నాశనం చేయాలి, ఎవరి ఆస్తులు ధ్వంసం చేయాలి, ఎవరి మీద కేసులు పెట్టాలి అనే అంశాల మీద రెడ్ బుక్కులు తయారు చేసుకొని పై స్థానంలో ఉన్న వాళ్ళు రెడ్ బుక్కుల పేరుతో అరాచకాలు సృష్టిస్తూ దొంగ కేసులు పెడుతూ ఎలా ఇరికించాలి అని చెప్పి ఆరాటపడుతూ విధ్వంసానికి పై స్థాయిలో వాళ్ళు పాటుపడుతూ ఉంటే, కింది స్థాయిలోకి వచ్చేసరికి ఎవరెవరి స్థాయిలో వాళ్ళు కూడా రెడ్ బుక్కులు తెరవడం మొదలుపెట్టారు. నియోజకవర్గ స్థాయిలో వాళ్ళు, మండల స్థాయిలో ఇంకొకరు, గ్రామ స్థాయిలో కూడా ఇంకొకరు కూడా రెడ్ బుక్స్ ఓపెన్ చేసి వాళ్ళు కూడా విధ్వంసానికి పాల్పడడం జరుగుతూ ఉంది. ఈరోజు ఎక్కడా కూడా న్యాయం కనిపించడం లేదు, ధర్మం కనిపించడం లేదు. పోలీసులు పూర్తిగా ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉన్న పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. మొట్టమొదటిసారిగా ఈరోజు పోలీసుల సమక్షంలోనే, పోలీసులు దగ్గరికి ఎవరైనా కూడా మాకు అన్యాయం జరిగిందని చెప్పి పోలీసుల దగ్గరికి వెళ్ళి కేసు పెట్టడానికి మనం ప్రయత్నం చేస్తే, ఎదురు కేసులు మన వారిపై కూడా
వాళ్ళే పెట్టే పరిస్థితులకి ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. ఎలాంటి దారుణమైన పరిస్థితిలో ఈరోజు వ్యవస్థలు కూడా ఉన్నాయనంటే, అన్ఫార్చునేట్గా మనకు ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక TV5 ఇలాంటి గోబల్స్ ప్రచారం చేసే మాధ్యమాలు కూడా మన దగ్గర లేవు. నాకు ఆశ్చర్యం అనిపించింది మనం చూస్తూ ఉంటే. కుటుంబాలకు కోటి పరిహారం ఇవ్వాలని, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు. పరిహారం చెక్కులు ఇచ్చిన తర్వాతే డెడ్ బాడీస్ తరలించాలన్నారు. గతంలో LG పాలిమర్స్ ఘటనలో అప్పటి వైసీపీ ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించిందని గుర్తు చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి బాధిత కుటుంబాలను పరామర్శించనున్నారు ఆయన తెలిపారు. 2-3 రోజులు ఏదైతే పని ఇందాక మీకు చెప్పిన కలర్ చెప్పిన ఆ 2-3 రోజుల్లో చెక్కులు వాళ్ళ చేతిలో అందాలి. వాళ్ళ కుటుంబానికి వచ్చి వాళ్ళ ఉద్యోగం ఇస్తామనేది భరోసా ప్రొసీడింగ్ ఇవ్వాలి. అది దాని అన్నిటికీ కూడా రాతపరకమైన ప్రభుత్వం నుంచి ఒక ప్రొసీడింగ్ ఒక రిలీజ్ రావాలి, జీవో రావాలి. వచ్చినప్పుడే ప్రజలు నమ్మకం ఉంటుంది. అంటే ప్రమాదాలు జరుగుతున్న ప్రభుత్వాలు ఏంటంటే ఎందుకు వస్తుంది ప్రమాదం, ఆ ప్రమాదాన్ని దానికి ఉన్న ఏ కారణం వల్ల వచ్చింది, దాన్ని ఏ విధంగా మనం అరికట్టాలి అనేది దృష్టి పెడితే అవన్నీ అయిపోతాయి. జరిగితే జరిగింది అని నిర్లక్ష్యం ఉంటే ఒక దాని తర్వాత రెండో వస్తుంది. ఇమీడియట్ ఇప్పుడు ఉంది దీని ఇంతకుముందు LG ప్రాబ్లం జరిగింది, వెంటనే సేఫ్టీ ఆడిట్ జరగాలన్నాం, పెట్టాము. వెంటనే అందరికీ జీవో ఇష్యూ చేసాము, కమిటీ చేసాము. ఇప్పుడు సాక్షాత్తు ఉన్న నీరవ్ కుమార్ ప్రసాద్ ఎవరైతే CS ఉన్నారో ఆయన అప్పుడు సెక్రటరీ, ఆయన ఆధ్వర్యంలో వేసాము. ఆయనే చూడమని చెప్పాము, ఆయనే పర్యవేక్షణాధికారి, ఆయనతో చేయించాము. ఇప్పుడు అలాగే చేస్తే ఆటోమేటిక్ తగ్గుతుంటాయి. అది అలాగని వ్యవస్థను ఆపేయమని చెప్పట్లేగా మేము. ఇప్పుడు మీరు చెప్తున్న విధంగా అధికార పార్టీ నాయకులు రాలేదు, దానికి కారణం అంటారు. నాకేం తెలుసు, మీరు అడగండి వస్తారు. తర్వాత ఇప్పుడు నేను అన్నాను కదా, ఇప్పుడు నేను అన్నాను కదా, వాళ్ళకి ఖాళీ లేక వాళ్ళకి వెళ్ళిన వాళ్ళకి నిర్లక్ష్యం నిన్న జరిగిన ఎన్నికల్లో వాళ్ళకి వచ్చిన ఈ చూసి ఏ రకంగా తెచ్చుకున్నారు అవి చూసి వాళ్ళకి వచ్చి ఎక్కడున్న వచ్చి అక్కడ లేవు అని నేను అనుకుంటాను. మేబీ రాంగ్ ఆర్ రైట్. లేకపోతే ఎవడో నవ్వుతాడండి సామాన్యుడు ఇక్కడ వచ్చి చూడకపోతే. ఇది మానవత్వం ఎవడో చేయాలి కదండి. ప్రభుత్వం లేకపోయినా. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం ఢిల్లీ వెళ్లారు. కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో భేటీ కానున్నారు. ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కలు సోనియా గాంధీతో భేటీ అవుతారు. అనంతరం ACC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీతోనూ వారు భేటీ కానున్నారు. ఈ భేటీలో నూతన PCC ఎంపిక, కేబినెట్ విస్తరణ, రైతులకు రుణమాఫీ చేసిన అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీకి వివరించనున్నారు. సచివాలయం ఎదుట ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను ముఖ్య అతిథులుగా సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు రుణాలు మాఫీ చేసినందుకు గాను వరంగల్లో నిర్వహించనున్న రైతు అభినందన సభకు రాహుల్ గాంధీని ఆహ్వానించనున్నారు. కాంగ్రెస్ పెద్దల రాకను నిర్ధారించుకున్న తర్వాతనే తెలంగాణలో కార్యక్రమాల రూపకల్పన జరుగుతుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. సచివాలయం ఎదుట ఏర్పాటు చేయనున్న రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సోనియా గాంధీ చేతుల మీదుగా ఆవిష్కరింపజేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్లో ప్రధానంగా మంత్రి వర్గ విస్తరణ, కొత్త PCC చీఫ్ నియామకం, నామినేటెడ్ పోస్టుల భర్తీలపై కాంగ్రెస్ పెద్దలతో చర్చలు జరిపే అవకాశం ఉంది. PCCగా కొత్త వారికి అవకాశం, మంత్రివర్గంలోకి మరికొంతమందికి చోటుపై ముఖ్య నేతల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయి. దీంతో ఈ విషయంలో పార్టీ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకోలేక వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వస్తోంది. త్వరలో లోకల్ బాడీ ఎన్నికలు వస్తుండటంతో పార్టీ వ్యవహారాలు పూర్తి స్థాయిలో చూసుకునేందుకు PCC చీఫ్ ను నియమించాలని చూస్తోంది హైకమాండ్. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో అధిష్టానం పెద్దలతో భేటీ కానున్నారు. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నూతనంగా రూపొందించిన రాష్ట్ర స్పోర్ట్స్ లోగోను సచివాలయంలో ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, MD తదితరులు.
రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతం చేయటమే లక్ష్యంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు. ఒకే రోజు 13,326 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎన్నికల సమయంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పరిచిన వెంటనే పంచాయతీరాజ్ వ్యవస్థని బలోపేతం చేస్తాం. ప్రభుత్వ పనితీరులో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకొస్తామని మాట ఇచ్చాం. ఇచ్చిన మాట ప్రకారం ఈ నెల 23వ తేదీన దేశంలో మునిపెన్నడూ లేని విధంగా, జరగని విధంగా రాష్ట్రంలోని 13,326 పంచాయతీల్లో 4,500 కోట్ల రూపాయల నిధులతో 87 రకాల పనులతో గ్రామాభివృద్ధి చెందేలా, 9 కోట్ల పని దినాలతో 54 లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పించేలా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కోసం ఒకే రోజున గ్రామ సభలు నిర్వహించి తీర్మానాలు చేస్తున్నాం. దేశంలోనే పంచాయతీ వ్యవస్థను ప్రవేశపెట్టిన రెండో రాష్ట్రం మనదే. అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ ను కలిసిన ఎమ్మెల్సీ శివరామరెడ్డి, వైఎస్ఆర్సీపీ నేతలు అనంత వెంకట్రామరెడ్డి, శంకర నారాయణ, తలారి రంగయ్య, కేతిరెడ్డి పెద్దారెడ్డి, కార్పొరేటర్ సాకే చంద్రశేఖర్, జేసీఎస్ కన్వీనర్ శివారెడ్డి తాడిపత్రిలో ఇటీవల జరిగిన ఘటనల గురించి వివరించిన నాయకులు జిల్లాలోని ఇతర నియోజకవర్గాల్లోనూ నెలకొన్న పరిస్థితిపై సుదీర్ఘంగా ఎస్పీతో చర్చించిన నేతలు అప్రజాస్వామికంగా తమ పార్టీ నాయకులు, కార్యకర్తలపై అధికార పార్టీ నేతలు దాడులకు పాల్పడి ఆస్తులు ధ్వంసం చేసే ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతిఘటిస్తామని స్పష్టం చేసిన నాయకులు జిల్లాలో వైసీపీ శ్రేణులపై జరుగుతున్న దాడుల మీద నేతలు ఆగ్రహం. మాజీ ఎంపీ అనంత కామెంట్స్. ఒక మాజీ ఎమ్మెల్యే తన నివాసానికి వెళ్లేందుకు అడ్డంకులు సృష్టిస్తున్నారు. త్వరలోని తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఉండేలా పోలీసులు చర్యలు తీసుకోవాలి. లేదంటే జిల్లాలోని వైసీపీ శ్రేణులు తామంతా కలిసి పెద్దారెడ్డిని తాడిపత్రికి పిలుచుకొని వెళ్తాం. రాష్ట్ర వ్యాప్తంగా అనేక నియోజకవర్గాల్లో ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. దీనిపై జిల్లా పోలీసులు చర్యలు తీసుకోవాలి. తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ఎన్నికలు అయిపోయిన మరుసటి రోజు నుంచి, అంటే మే 12వ తేదీ నుంచి 11వ తేదీ ఏప్రిల్ 12వ తేదీ నుంచి కూడా అక్కడ అనేకమైన కూడా సంఘటనలు కూడా జరగడం, ఆ తర్వాత కూడా మళ్ళీ కూడా తీసుకొని రావడం, తర్వాత కౌంటింగ్ అయిపోయిన తర్వాత జూన్ 4 తర్వాత కూడా కనీసం ప్రశాంతత కూడా ప్రివేల్ చేస్తారని డిపార్ట్మెంట్ కానీ లేకపోతే ఏర్పడిన ప్రభుత్వం కానీ ఇవన్నీ కూడా చేస్తారు, నార్మల్సీ తీసుకొస్తారని చెప్పేసి మేమంతా అనుకుంటే ఈ రోజుకు కూడా దాదాపుగా 85 రోజులు కూడా కావస్తూ ఉంది. ఈ రోజుకు కూడా ఆ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా కూడా ఫంక్షన్ చేయడానికి కానీ లేకుంటే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్భయంగా కూడా ఈరోజు బయటికి వచ్చే పరిస్థితి కానీ, కడాకు ఇంతవరకు శాసనసభ్యుడిగా ఉండి మొన్న 2004వ తేదీ జూన్ 4వ తేదీ తర్వాత మాత్రం మాజీ శాసనసభ్యుడైన పెద్దారెడ్డి గారు కూడా కనీసం అతను సొంత ఊరికి ఎల్లనూరు మండలంలోని తిమ్మంపల్లికి కానీ లేకపోతే తాడిపత్రి నియోజకవర్గంలో ఇంటికి కూడా పోలేని పరిస్థితులు ఈరోజు కూడా ఉన్నాయి. డిపార్ట్మెంట్ని అనేకం కూడా ఇప్పుడు ప్రజెంట్ ఎస్పీ 3 రోజుల కిందట ఎలక్షన్లు అయిపోయినప్పటి నుండి ఈ జిల్లాలో ప్రతి సాట కూడా దాడులు చేయడము, వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇబ్బందులు పెట్టుకుంటూ మళ్ళా కూడా ఎవరైనా వైఎస్ఆర్సీపీ నాయకులు పోయి కంప్లైంట్ ఇవ్వకపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళతో కూడా కౌంటర్ కేసులు కూడా కట్టించి ఇబ్బందికి గురి చేస్తున్నారు ఈ జిల్లాలో. ఈ విధంగా ప్రతి సాట కూడా నిన్న కూడా తాడిపత్రిలో కూడా వాళ్ళే కూడా మురళీప్రసాద్ రెడ్డి ఇంటిపైన దాడి చేసి అడ్డు రఫీ అనే అతని కూడా కొట్టి మళ్ళా కూడా వాళ్ళ మీదనే కూడా కేసులు పెట్టడం జరిగింది. ఈ విధంగా ప్రతి జిల్లాలో ప్రతి కాన్స్టిట్యున్సీలో ఈ విధంగా జరుగుతుంటే ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. నన్నైతే ఏకంగా 1.5 మంత్ నుండి అధికారులు కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి కానీ బహిరంగంగానే చెప్తాను, నేను తాడిపత్రికి నిన్ను వస్తే తరిమి కొడతాము అని. ఈ విధంగా ఇన్ని మాట్లాడుతానే వ్యూస్ కోసం వైరల్ అవ్వడం కోసం కొందరు యూట్యూబర్లు రెచ్చిపోతున్నారు. శృతి మించి వ్యవహరిస్తున్నారు, లిమిట్స్ క్రాస్ చేస్తున్నారు, పిచ్చి పిచ్చి చేష్టలతో రోడ్డుపై న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు, ఇతరుల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతున్నారు.
ప్రజలను తీవ్రమైన అసౌకర్యానికి గురి చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్లో ఓ యూట్యూబర్ బరి తెగించాడు. తన వీడియోలకు వ్యూస్ కోసం గాల్లోకి డబ్బులు విసురుతూ రోడ్డుపై హల్చల్ చేశాడు. ఆ కరెన్సీ నోట్ల కోసం జనం పరుగులు తీశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కూకట్పల్లిలో హర్ష అనే యూట్యూబర్ ఓవర్ చేశాడు. నడి రోడ్డుపై ట్రాఫిక్ మధ్యలో గాల్లోకి డబ్బులు విసిరాడు. కరెన్సీ నోట్లను గాల్లోకి విసురుతూ బైక్ పై స్టంట్స్ చేశాడు. ఆ కరెన్సీ నోట్ల కోసం జనం పరుగులు తీశారు. దీనిపై స్థానికులు తీవ్రంగా మండిపడుతున్నారు. హర్ష తీరును వారు ఖండించారు. సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు అతడు దిగజారిపోయాడని సీరియస్ అవుతున్నారు. రోడ్డుపై కరెన్సీ నోట్లను విసిరేయడంతో వాటి కోసం జనాలు పరుగులు పెడుతున్నారని, దీనివల్ల ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతుందని, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు యూట్యూబర్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు వ్యూవర్స్ కోసం రివార్డ్స్ ఆఫర్ చేస్తూ వీడియోలు తీస్తున్న హర్షపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ పబ్లిక్ లో న్యూసెన్స్ కు కారణమవుతున్న ఇలాంటి వాళ్లకు తగిన రీతిలో బుద్ధి చెప్పాలంటున్నారు. లేదంటే ఇలాంటి వాళ్లను చూసి మరికొందరు తయారవుతారని వాపోయారు. ప్రజలను ఇబ్బందులకు గురి చేసే పనులేవి చేయొద్దని యూట్యూబర్లను కోరుతున్నారు. పబ్లిక్ మధ్యలో పైసలు ఎగిరించినాం 50,000 ఎగిరించినాం ముత్తిపుగట్ల గాలి 2 గంటల పైసలు అవి అంతే. సో ఏం లేదు నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కావాలి. నీకు కూడా రోజు 10,000, 12,000, 20,000 లాగా నేను ఏం చేపిస్తాను. నా ప్రొడక్షన్ నువ్వు మెయింటైన్ చేసినావు అనుకో 2,000 డిపాజిట్ చేసుకో. గాలి 2,000 డిపాజిట్ చేయండి 10,000 అయితే చేపిస్తాను. నా ప్రొడక్షన్ నువ్వు విన్నావు అనుకో. భయాలో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉండదు. వెళ్ళి మీరు జాయిన్ కావండి. కొన్ని పైసలు ఏం చేసుకోండి. వీడియో ఎదురుతాం. టాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం ఓ ఇంటివాడయ్యాడు. తన అరంగేట్రం మూవీ రాజావారు రాణిగారులో నటించిన తోటి నటి రహస్య గోరఖ్ను పరిణమాడాడు. గురువారం కుటుంబ సభ్యులు అతి కొద్ది మంది అతిథుల సమక్షంలో ఈ జంట పెళ్లి బంధంలోకి అడుగుపెట్టింది. 2019లో తొలి చిత్రం రాజావారు రాణిగారు షూటింగ్ సమయంలో కిరణ్ రహస్య మధ్య ఏర్పడిన స్నేహం కాస్త ఆ తర్వాత ప్రేమగా మారింది. దీంతో కొంతకాలం ప్రేమను ఎంజాయ్ చేసిన ఈ జంట కొన్ని రోజుల క్రితం తాము పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించింది. గురువారం వివాహ బంధంతో ఒకటైంది. ఈ పెళ్లి తాలూకు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ WTC 2025-27 సైకిల్ ను భారత జట్టు ఇంగ్లాండ్ తో జరగబోయే 5 టెస్టులతో ఆరంభించనుంది. ప్రస్తుత సైకిల్ వచ్చే ఏడాది జూన్ తో ముగియనుండగా అప్పటికి టాప్ 2లో ఉన్న జట్లు WTC ట్రోఫీ కోసం తలపడతాయి. జూన్ లో జరగనున్న 2023-25 సైకిల్ ఫైనల్లో భారత్ వరుసగా 3సారి తుది పోరుకు అర్హత సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. WTC ఫైనల్ ముగిసిన వెంటనే రోహిత్ సేన ఇంగ్లాండ్ తో 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ తో వేట మొదలు పెట్టనుంది. ఈ మేరకు భారత్ క్రికెట్ నియంత్రణ మండలి, ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు సంయుక్తంగా షెడ్యూల్ ను ప్రకటించాయి. జూన్ 20 నుంచి ఆగస్టు 4 దాకా జరగబోయే 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో భాగంగా హెడింగ్లీ, ఎడ్జ్బాస్టన్, లార్డ్స్, ఓల్డ్ ట్రాఫర్డ్, ది ఓవల్ వేదికలను ఈసీబీ ఖరారు చేసింది. 2021లో చివరిసారిగా విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లగా 5 మ్యాచ్ల సిరీస్ 2-2తో సమయం అయింది. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు క్రికెట్ మక్కా అని పిలుచుకునే ప్రఖ్యాత లార్డ్స్ క్రికెట్ స్టేడియం తొలిసారిగా మహిళల టెస్ట్ మ్యాచ్కు ఆతిథ్యం ఇవ్వనుంది. భారత్ ఇంగ్లాండ్ మహిళల మధ్య 2026లో జరగబోయే ఏకైక టెస్ట్ లార్డ్స్ లో జరగనుంది. ఈసీబీ ఒక ప్రకటనలో తెలిపింది. పురుషుల జట్టుతో సమాంతరంగా భారత మహిళల జట్టు జూన్ 1 నుండి జూలై 25 దాకా ఇంగ్లాండ్ లో 5 T20లు, 3 వన్డేలు ఆడనుంది. పరిమిత ఓవర్ల సిరీస్ లో ముగిసిన తర్వాత 2026 భారత్ ఇంగ్లాండ్ లార్డ్స్ లో ఏకైక టెస్ట్ మ్యాచ్ ఆడుతాయని ఈసీబీ వెల్లడించింది. గురువారం ముగిసిన ట్రేడింగ్ సెషన్లో దేశీయ బెంచ్ మార్క్ ఈక్విటీ సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఎస్ మరియు పి బిఎస్సి ఇండెక్స్ 0.18% లాభపడి 81,053 వద్ద ముగియగా ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 ఇండెక్స్ 24,800 మార్కుకి పైన ముగిసింది. ఇక రానున్న రోజుల్లో ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 ఇండెక్స్ 25,100 మార్క్కి చేరుకునే అవకాశం ఉందని ప్రముఖ బ్రోకరేజ్ కంపెనీ అయిన HDFC సెక్యూరిటీస్ కి చెందిన స్టాక్ అనలిస్ట్ అయిన
అయిన నాగరాజ్ శెట్టి తెలిపారు. అలాగే ఈరోజు ట్రెండింగ్ లో మంచి లాభాలను అందించే అవకాశం ఉన్న 6 స్టాక్స్ ను నాగరాజ్ శెట్టి స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ల కోసం రికమెండ్ చేయడం జరిగింది. ఇక ఈ 6 స్టాక్స్ కి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే స్మాల్ క్యాప్ కేటగిరీకి చెందిన పవర్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్టాక్ అయిన బిఎఫ్ యూటిలిటీస్ లిమిటెడ్ షేరుకి 935 టార్గెట్ ప్రైస్ తో పాటు 760 స్టాప్ లాస్ ను ఇస్తున్నట్లు నాగరాజ్ శెట్టి స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు సూచించారు. చివరి ట్రేడింగ్ సెషన్ లో ఈ స్టాక్ 2.5% లాభపడి 819.05 వద్ద ముగిసింది. ఒకవేళ ప్రస్తుత ధర వద్ద ఈ కంపెనీ షేరును కొనుగోలు చేసినట్లయితే సుమారు 15% లాభాన్ని పొందే అవకాశం ఉంటుందని నాగరాజ్ శెట్టి తెలిపారు. ఈ ఏడాది కాలంలో ఈ స్టాక్ 28% లాభాన్ని తమ వాటాదారులకు అందించింది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ సుమారు 3090 కోట్లుగా ఉంది. స్మాల్ క్యాప్ కేటగిరీకి చెందిన ఎఫ్ఎంసీజీ సెక్టార్ స్టాక్ అయిన జై శ్రీటీ మరియు ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేరుకి 155 టార్గెట్ ప్రైస్ తో పాటు 129 స్టాప్ లాస్ ను ఇస్తున్నట్లు నాగరాజ్ శెట్టి స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు సూచించారు. చివరి ట్రెండింగ్ సెషన్ లో ఈ స్టాక్ 6.6% లాభపడి 138.75 వద్ద ముగిసింది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. భారతీయులకు వీసా రహిత ప్రవేశాన్ని కల్పించిన శ్రీలంక. భారత్తో సహా 35 దేశాల వారికి వీసా ఫ్రీ ఎంట్రీ. అక్టోబర్ 1 నుండి ఈ నిర్ణయం అమలులోకి. టెక్సాస్ లో 90 అడుగుల హనుమాన్ విగ్రహం. అగ్రరాజ్యంలోనే 3వ అతిపెద్ద హనుమంతుడి కాంస్య విగ్రహం. జాతీయ అంతరిక్ష దినోత్సవం. గ్రీటింగ్స్ చెప్పిన ప్రధాని మోదీ. ఏపీలో న్యాయం ధర్మం కనిపించడం లేదు. చంద్రబాబు సర్కార్పై వైఎస్ జగన్ ధ్వజం. ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పెద్దలతో భేటీ. ఆ అంశాలపై క్లారిటీ వచ్చేనా? ఇంగ్లాండ్ సిరీస్ తో వేట మొదలు. 2025-27 WTC సైకిల్లో భారత్ పోరు. లాభాల్లో ముగిసిన భారత స్టాక్ మార్కెట్లు. ఒక రోజుకో ఏకంగా 15% లాభాన్ని అందించే అవకాశం ఉన్న 6 స్టాక్స్. ఎదురొష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.